ఈరోజు ఢిల్లీలో పార్లమెంటు సమావేశం అనంతరం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడిన మహబాద్ పార్లమెంట్ సభ్యులు పొరిక బలరాం నాయక్. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మీద లేనిపోని నిందలు పోసుకుంటూ అక్కడ తెలంగాణలో ఉన్న ప్రతిపక్షాలు ఎవరినో ఎగేసి విలేకరుల మీద కానీ మీడియా సోదరుల మీద పెట్టినట్టు పెట్టి వారి మీద రేవంత్ రెడ్డి గారి మీద నింద పోస్తున్నారు. అది కరెక్ట్ కాదు. వీరు చేసిన అప్పుల పాలుకు వీళ్ళు చేసిన కష్టాలకు ఇవాళ ముందుండి తెలంగాణలో ఉన్న ప్రజలకందరికీ కూడా కష్టాలు పోవాలి, అప్పులు తీరాలి. అదేవిధంగా ఆయన పనిచేస్తుంటే ఆయన పని చేస్తుంటే దానికి అడ్డుపడి ఏదో విధంగా అడ్డుపడి తిట్టించి చేసి లేడీస్తో తిట్టించి వాళ్ళు కూడా మహిళలు, మరి వీళ్ళు కూడా మహిళలే, తిట్టించి వాళ్లకు ఇబ్బందులు పెడుతున్నారు సీఎం తప్ప ఇంకేం లేదు. మీడియా సోదరులకు వారు ఎప్పుడు ఏ మాట అనలేదు. మీడియా సోదరు ప్రజల సేవకులు, ప్రజలతో ఎంట ఉండే వ్యక్తులు, మీడియా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరు కానీ వారికి ఆయన ఎప్పుడు కూడా వాక్యాలు అనలేదు. దానికి కూడా ఆయన మీదనే నిందె పోసి గౌరవనీయుల ముఖ్యమంత్రి గారి మీద వీళ్ళు చేసిన అప్పులకు వీళ్ళు చేసిన పనికి ఇవాళ 5 గ్యారెంటీలు ఇస్తే ఏది ఇవ్వలేదండి. మహిళలకు బస్సులు ఫ్రీ ఇస్తున్నాం, కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తున్నాం 500. అదేవిధంగా మొన్న కాస్మెటిక్ ఛార్జెస్, అదేవిధంగా కాస్మెటిక్ ప్లస్ మెస్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది ఎస్టీ ఎస్సీ విద్యార్థుల మీద హాస్టళ్లకు. అదేవిధంగా మొన్న రైతులకు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని పనులు చేస్తున్న రేవంత్ రెడ్డి గారి మీద ఇవన్నీ నిందలు పోయడం కరెక్ట్ కాదు. అది మేము ఒప్పుకునేది లేదు. వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు. ఆయన మాత్రం ఏ మాత్రం పొరపాటు మాట్లాడలేదు. ఏదన్నా పొరపాటు మాట్లాడినట్టయితే అది ఏంటంటే ఫ్లుక్లా స్పీడ్లో మాట్లాడతాడు తప్ప ఆయన ఏ మాత్రం పొరపాటు మాట్లాడలేదని చెప్తున్నా. నేను చెప్పక తప్పదు, చెప్తున్నా. అందుకొరకు గౌరవమైన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీరేమన్నా అడిగితే మీరు అడగండి, నేను చెప్తా బ్రదర్. అంతేనా? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేటీఆర్ కుటుంబాన్ని కూడా చెప్తే ఆ రోజు సైలెంట్ ఉన్నారు. ఇప్పుడు మాత్రం మీరు అక్రమ కేసులు మేము అక్రమ కేసులు ఏం పెడతలేం బ్రదర్. వాళ్ళే మాకు అక్రమ కేసులు పెట్టారు. తెలంగాణ తెచ్చిన ఎంపీల మీద కేసులు పెట్టారు. రైతులకు సంఖ్యలు వేశారు, సిరిసిల్లలో సంఖ్యలు వేశారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో నా దోర్నకల్ నియోజకవర్గంలో కూడా సంఖ్యలు వేశారు. మహిళలు, విద్యార్థులు అందరి మీద ఎస్టీ ఎస్సీ కేసులు కూడా వాళ్ళే మహిళల మీద పెట్టించారు. మరి ఆ రోజులో మహిళల మీద కేసులు పెట్టిస్తే ఏం కాదు. కానీ ఇవాళ కేటీఆర్ గారు మాత్రం ఏదో అన్నందుకు మాత్రం వాళ్లకు చెప్పారు. జైల్లో పెట్టినప్పుడు మేము పోలేదా? మరి వాళ్ళు ఆ రోజుల్లో కూడా మహిళల మీద ఎస్టీ ఎస్సీ కేసులు పెట్టే ఉన్నాయి. రామేశ్వరరావు గారు ఏదో విషయంలో మాట్లాడితే ఆ రోజుల్లో కూడా మేము ఎస్టీ ఎస్సీలు కేసులు పెట్టించినవి ఉన్నాయి. ఎస్టీలకు రైతులకు సంఖ్యలు వేసి ఖమ్మం జిల్లా జైలుకు పంపించినవి ఉన్నాయి. మరి ఇలాంటి కార్యక్రమాలు అప్పుడు చేయలేదా? అరే తెలంగాణ తెస్తే కొట్లాడి చేస్తే మా మీదనే కేసులు పెట్టారండి. మరి ఆ రోజుల్లో మేము చెప్పినప్పుడు ఎవడన్నా విన్నారా? ఇవాళ అప్పుల పాలు చేసిన తెలంగాణకు అప్పులు తీర్చుకుంటా ప్రజలను సాయం చేయాలి. మొన్న మాట్లాడిన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు మొత్తం డిబేట్స్ మాట్లాడేటప్పుడు దాంట్లో ఏమైనా తప్పు ఉందా? తప్పుడే, అది తీయండి. తప్పు లేనిపోని వేరే విషయాలలో తీసుకొచ్చి ఏదో చుచ్చిపెట్టి మనుషులను ఇబ్బంది పెట్టకండి. ఆయన చదివిన బడ్జెట్, ఆయన ఇచ్చిన బెనిఫిట్స్, ఆయన కట్టిన అప్పు, అది క్లారిటీ ఉంది. ఆ క్లారిటీలో మీరు తప్పు తీయండి, నేను ఒప్పుకుంటా. అంతేగాని లేనిపోంది ఏదో తీసుకొచ్చి కల్పించి ఇట్లా చేస్తే అది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను.